ఎంతమందికి ప్రార్థన అంటే ఇష్టం? హల్లెలూయా. మరి ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వసించినామో, నమ్మి ఉన్నామో, మనందరము మొదటిగా వాక్యం చదవాలని, రెండవది ప్రార్థన చేయాలని మనందరికీ కూడా సేవకులు మనకు నేర్పిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు కూడా మరి ఉదయకాలమున, మధ్యాహ్నమున, రాత్రి అనక రాత్రి అంతయు కూడా ప్రార్థన చేసినట్టు చూస్తూ ఉన్నాం. భక్తులందరూ కూడా ప్రార్థన చేసినట్టు చూస్తున్నాం. విశ్వాసులందరూ కూడా ప్రార్థన చేసినట్టు చూస్తున్నాం. మరి ప్రార్థన అనేది అది ఒక శక్తి. మరి చాలామంది ప్రార్థిస్తాము, కానీ ఉదయకాలం యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఉదయాన్నే లేచి మనం ప్రార్థించాలి. ఎప్పుడు లేచి? ఉదయాన్నే లేచి మనం ప్రార్థించాలి. ఉదయాన్నే లేచి దేవుని యొద్ద మొరపెట్టాల. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధితో మనం నింపబడాల. చూడండి, కీర్తనలు 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఉదయమున నా స్వరమును నీకు ఆలకించదు. చదవండి ఒకసారి. ఉదయమున నా కంఠస్వరము నీకు ఎవరికి వినిపిస్తుందంట? దేవునికి వినపడతా ఉంది. ఉదయముననే నా స్వరము నీకు వినబడను, ఉదయముననే నీ సన్నిధి వచ్చి కనిపెట్టుకొందుదును. చదవండి ఒకసారి. హల్లెలూయా. ఉదయముననే లేచి ప్రార్థన విషయంలో నేను సిద్ధముగా ఉంటుంది. అంటే రాత్రియే నేను ఏం ప్రార్థన చేయాలో ఉదయకాలమున అది సిద్ధముగా చేసుకుంటా. చూడండి, ఎంతమందికి దోశ ఇష్టం? ఇష్టం లేదా? అయ్యో, ఇష్టం లేదా? సో మీ అందరికి ఇష్టం లేదు కాబట్టి నేను కూడా ఇప్పుడు మీకు దోశ ఇవ్వలేదు. దోశ కానీ ఇడ్లీ కానీ, నువ్వు దోశ ఇడ్లీ చేయాలంటే ఏం చేయాలా? రాత్రే? అయ్యో చెప్పండి, ఏం చేయాలా? రాత్రి కాదు, ఒకవేళ రాత్రి నానబెట్టినా, లేకపోతే మధ్యాహ్నమే ఉదయకాలంలో నానబెట్టి రాత్రి పిండి పెట్టి మళ్ళా అది అలాగనే పెడితే ఫెర్మెంటేషన్ అయితే అది పొంగితే, ఉదయకాలం లేచి చూస్తే అది పొంగితే, అది మనం ఏం చేస్తాము? దోశకో ఇడ్లకో వాడుతూ ఉంటాం. ఎందుకు? ఉదయకాలం యొక్క అదే ఉక్కుమకైతే అవసరమా? అసలు ఇడ్లీ అయినా, వింటున్నారా? ఇడ్లీ అయినా దోశ అయినా ఎందుకు రాత్రంతా అది ఫెర్మెంటేషన్ అవుతుంది కనుక, ఆ పులుపులు వస్తుంది కనుక, ఆ గుడ్ బ్యాక్టీరియా బయటికి వస్తుంది కనుక అది మనకు చాలా, మన కడుపుకు చాలా మంచిది. అందరం ఒకసారి హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నాకు అసలు దోశ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఒకసారి మదురైకి వెళ్ళిన, వాళ్ళు పొద్దున రాత్రి తప్పక దోశ ఉంటుంది వాళ్ళకు. ఒకరోజు ఆ మేడం అడిగింది, ఆంటీ రూబేన్ ఆంటీ దోశ, ఆంటీ వద్దే వద్దా? ఇప్పుడు ఇష్టం కాదు, తినాలి, ఏం చేయాలి? హల్లెలూయా. ఓకే, చూడండి, ఏదైనా కానీ సిద్ధపాటు. నేనేమంటున్నా అంటే, నువ్వు ఉదయకాలములా నువ్వు ప్రార్థన చేసే ముందు నువ్వు రాత్రే సిద్ధపడాల. హల్లెలూయా. దావీదు రాత్రే ఆ ప్రార్థన సిద్ధపాటుతో ఉండేవాడు. ఉదయములనే దేవునికి లేచి ఆ దేవుని యొక్క ఆయన స్వరము దేవుని యొద్దకు చేరేది, దేవునితో మాట్లాడేది. హల్లెలూయా. కానీ మనమే ఏ విధంగా ఉందంటే, ఉదయం లేవంగానే ఒకటి ముట్టుకుంటున్నాం. ఏం ముట్టుకుంటున్నాము?
సెల్ ఫోన్ ముట్టుకుంటున్నాం. ఉదయం లేవగానే సెల్ ఫోన్ పక్కకు పెట్టుకుంటున్నాం. మొన్న మా అన్నయ్యతో డిస్కషన్ చేస్తుంటే ఎక్కువ మటుకు బిలియనర్స్ అంట వాళ్ళు సెల్ ఫోనే వారనంట. సెల్ ఫోన్ లేనప్పుడు ఏ విధంగా మేనేజ్ చేసేవారో ఆ విధంగానే మేనేజ్ చేస్తారంట. కానీ వాళ్ళకు మాత్రం సెల్ ఫోన్ కంపెనీలు ఉన్నాయి. వింటున్నారా? యాపిల్ ఫోన్ కనిపెట్టిన వ్యక్తి కంపెనీ అతను వారి పిల్లలకు మాత్రం ఆ ఫోన్ కొనియడంట, కానీ ఆయన మాత్రం నడుపుకుంటాడు. ఎంతమంది విన్నారు? మనందరము కూడా ఉదయకాలం లేవంగానే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నీ స్వరము, నీ దృష్టి, నీ ఆలోచన ఎవరి మీద ఉంటుంది? ఒకటి, నువ్వు ఉదయకాలంలో లేవంగానే నీ స్వరము దేవునికి వినపడబడును గాక. ఆమేన్, హల్లెలూయా. మనందరికి ఒక అలవాటు ఉండాలి. ఒక దేవుని బిడ్డగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం ఉదయం లేవంగానే, కొంతమంది అప్పట్లో చీపురు గట్ట పట్టుకునేవాళ్ళు, కానీ దేవుని బిడ్డలు ఉదయం లేవంగానే మన స్వరము దేవుని యొద్దకు చేరాల. హల్లెలూయా. రాత్రే ప్రిపేర్ కావాలా. ఈరోజు మీరు మందిరానికి రావడానికి మీరు రాత్రే ప్రిపేర్ అయి ఉన్నారు. మీరు రాత్రే ప్రిపేర్ అయి ఉన్నారు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? మీరు మందిరానికి రానికి ముందే ప్రిపేర్ కావాలా. ఇంటూ మొన్న విజయలూదం అంటే మేము జ్ఞాపకం చేసుకున్నాం. దగ్గర దగ్గర 23-25 సంవత్సరాల నుంచి వారు మన మందిరానికి వస్తూ ఉన్నారు. ఇక్కడున్న మేడ్చల్లో ఉన్న వారు, అది ఇక్కడ షామీర్పేట దిక్కున్న, మళ్ళా సూరారంలో ఉన్న, మళ్ళీ ఇప్పుడు కృష్ణపూర్కి వచ్చిన వారు ప్రతి మేడ్చల్లో జరిగిన ఆరాధనకైనా ఇక్కడికైనా కానీ వారు ఆరాధన 9 అయినా 7 అయినా మొదటిగా వారే ఉంటారు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? 25 సంవత్సరాలు ఉన్న వయసు వేరు, ఇప్పుడు వయసు వేరు. మొన్న జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అరే ఆంటీ, అప్పుడు అదే ఆశతో వచ్చేది, ఇప్పుడు కూడా అదే ఆశతో వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి అడిగితే ఆంటీ చెప్తా ఉంది, రాత్రే అన్ని బైబిలు, కానుక, ఇంకో అన్ని డ్రెస్సెస్ కానీ అన్నీ సిద్ధముగా ఉంటాయి. ఉదయకాలం లేచి రావడమే. హల్లెలూయా. అంటే మనకు ఆసక్తి ఉంటే, మనకు దేవుని మందిరంలో రావాలన్న ఆసక్తి ఉంటే, ఉదయకాలంలో లేచి మనం ప్రార్థన చేయాలన్న ఆసక్తి ఉంటే, వింటున్నారా, తప్పక మనం ఉదయం లేవంగానే ప్రార్థన చేస్తాం. ఉదయం లేవంగానే మన స్వరము దేవునికి వినబడతాయి. దేవుని బిడ్డలారా, మీరు ఉదయం ఏం కాదులే, ఏముందిలే, పొద్దున్న పోతే మధ్యాహ్నం, మధ్యాహ్నం పోతే రాత్రి, రాత్రి పోతే మళ్ళీ రేపటి దినం వస్తుందిలే అనుకుంటాం. కాదు, దేవుని బిడ్డలు తప్పక ఉదయంలో లేచి మీ స్వరము దేవునికి వినబడునుగాక. యేసుక్రీస్తు ప్రభు కూడా చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 35. ఈరోజు ఉదయకాల ప్రార్థన గురించి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35. ఆయన పెందల గడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇంకా పెందల కడనే లేచి అరణ్యమునకు వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ప్రార్థన చేయుచున్నాడు. ఇంకా సూర్యుడు ఇంకా రాకముందుకే ఉదయకాలంలో లేచే ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. ఎవరు? 100% దేవుడుగా, 100% మానవుడుగా, కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించడానికి వచ్చిన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఉదయకాలంలో లేచి ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు. ఎందుకు ఉదయకాలంలో లేచి ప్రార్థన చేయాలా? ఎందుకు మన స్వరాలు దేవునికి వినబడాలా? ఎందుకు ఉదయకాలంలో లేచి దేవుని స్తుతించాలా?
అంటే మనము ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని అనుభవిస్తాం. అందుకొకసారి హల్లెలూయా చెప్తారా? నువ్వు ప్రార్థించడం ద్వారా దేవుని సన్నిధిని అనుభవిస్తా. దేవుని సన్నిధి ఏం చేస్తుంది? దేవుని సన్నిధి ఏం చేస్తుంది? ఈరోజు మన గ్రూప్లో ఒక వాక్యం వచ్చింది. ఆ వాక్యం ఎవరికైనా గుర్తుందా? అంటే వాట్సాప్ గ్రూప్ చదవలేరా మీరు? ఎంతమంది వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు? హల్లెలూయా. లేని వారు ఎవరైనా ఉన్నారో ఒకసారి జాషువా నన్ను కానీ కలవండి. హల్లెలూయా. మీరందరూ కూడా ప్రతిరోజు ఒక వాక్యము, ఒక వాగ్దానం దేవుడు పెడతాడు, మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, దేవుని సన్నిధి ఏ సన్నిధి అంట? చదవండి ఒకసారి. 37:5 అనుకుంటా. 97 కీర్తనలు 97 అంటే ఒకటే ఉంది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధి, సర్వలోకనాథుని సన్నిధి పర్వతములు మైనము వలె కరుగుచున్నది. అందుకసారి పర్వతములు అన్నాడు. నువ్వు ఉదయకాల లేచి దేవుని సన్నిధితో నింపబడితే పర్వతములు ఏమవుతాయంట? హిమము వలె కరిగిపోతాయి. హిమం అంటే ఏంది? పర్వతములు, కొండలు కాదు. కొండ తీసి ఇంకొక సముద్రం పోయడం కాదు. పర్వతములు తొలగిపోతాయంట. పర్వతములు తొలగిపోవడం కూడా కాదు, పర్వతములు మైనము వలె కరిగిపోతాయి. అందొకసారి అనండి హల్లెలూయా బిగ్గరగా. పర్వతములు మైనము వలె కరిగిపోతాయి. కరిగిపోవడం అయిపోతుంది అంతే. వ్యాక్స్ మొత్తం పిండి పిండి అయిపోతుంది అంతే. దోశ పిండిలాగా అయిపోతాయి పర్వతం అంతా. హల్లెలూయా. దోశ పిండిలాగా అయిపోతుంది. దేవుని బిడ్డలారా, నువ్వు ఉదయ కాలంలో లేచి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుని సన్నిధితో నింపబడతావు. నీ ఎదుట ఉన్న పర్వతములన్నీ కూడా హిమము వలె కరిగిపోనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వు ఉదయ కాలంలో లేచి నువ్వు ప్రార్థించడం ద్వారా నీ హృదయము దేవుని చిత్తానికి లోబడుచున్నది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఉదయ కాలంలో లేచి నువ్వు ప్రార్థిస్తే, మనము ప్రార్థిస్తే దేవుని మన హృదయము దేవుని చిత్తానికి లోబడుతుంది. నువ్వు ఉదయ కాలంలో లేచి నువ్వు ప్రార్థిస్తే నువ్వు వ్యక్తిగతంగా నువ్వు దేవునితో వ్యక్తిగత సంబంధం బలపడతా ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఎవరినైనా కానీ ఒక బంధం ఉందంటే ఏం చేస్తాం? వాడితో మాట్లాడుతాం. మాట్లాడలేవంటే బంధము లేదు. ఏ బంధమైనా బలపడాలి అంటే ఏం చేయాలా? చూసుకుంటే సరిపోతుందా? కాదు కదా. ఏం చేయాలా? మాట్లాడాలి. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే నువ్వు ఉదయ కాలంలో లేచి నువ్వు ప్రార్థిస్తే నువ్వు దేవునితో వ్యక్తిగత సంబంధము బలముగా ఉంటా. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఉదయ కాలంలో లేచి దేవునితో మాట్లాడేవాడు. అందుకే అంటున్నాడు, నేను మాట్లాడుతున్నదండి నా తండ్రి చెప్పిన మాటలే చెబుతున్నాను అంటున్నాడు. నేను అన్ని తండ్రి చిత్తమే చేయుచున్నాను అంటున్నాడు. ఒక సమయం వచ్చింది యేసుక్రీస్తు ప్రభుకు కూడా చెమట రక్తము వలె కారుతా ఉంది. ప్రభువా ఏమంటున్నాడు? నా వల్ల కావట్లేదు, కానీ నీ చిత్తమే జరుగునుగాక అంటున్నాడు. నీ చిత్తమే జరుగునుగాక అంటున్నాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడుతో సావాసం ఉదయకాలంలో లేచినట్లయితే కొన్నిసార్లు మనకిష్టము లేకున్నా కానీ, కొన్నిసార్లు మన వల్ల కాలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన చిత్తానికి మనము లోబడతాం. ఎందుకనగా ఉదయకాలంలో లేచి దేవుని యొక్క నీ స్వరము దేవునికి వినబడునుగాక. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఉదయకాల ప్రార్థన నీ ఆత్మీయ బలాన్ని పెంచుతుంది. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు
సగం బలం పొందెదరు. ఏ బలం పొందుతారు? నూతన బలం. అందుకోసారి నూతన బలం పొందుతారు అని. హల్లెలూయా. ఈరోజు ఉదయకాలంలో లేచి, లేదా రేపు రాత్రి పండుకొని ఉదయకాలంలో లేచిన, అమావాస్య అయినా సరే ఇంకేదైనా సరే, నువ్వు ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తే నూతనమైన బలం పొందుకుంటావు. హల్లెలూయా. చాలామందికి మనకు అందరికి అలవాటు, ఉదయకాలంలో లేవగానే ఎక్కడికి వెళ్తాం? అద్దం దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నువ్వు నూతనంగా కనబడతావు, నీ ముఖము ప్రకాశిస్తుంది. యెషయా 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలము పొందెదరు. నువ్వు ఉదయకాలములో లేచి నువ్వు ప్రార్థిస్తే నువ్వు నూతనమైన బలము పొందుతావు. అందరం హల్లెలూయా చెప్తారా? నువ్వు ప్రార్థించడం అంటే దేవుని యొక్క శక్తి కొరకు ఎదురు చూచున్నావు, దేవుని యొక్క బలము కొరకు నువ్వు చూచుచున్నావు. నీలో ఉన్న నిరాశ అంతయు తొలగిపోతుంది. ఎప్పుడు? నువ్వు ఉదయకాలం లేచి ప్రార్థిస్తే. చాలా మటుకు ఉదయకాలంలో ఇవ్వగానే ఎట్లుంటుంది చాలామందికి, కొంతమంది మెల్లగా లేస్తారు, కొంతమంది హుషారుగా లేస్తారు. 10 రోజులు హుషారుగా లేస్తే 11, 12 రోజు ఏమవుతుంది? నిరాశతో. ఎప్పుడు ఒకటేలాగా ఉంటుందా? ఉండదు. నిన్నటి దినంలో జరిగింది ఈరోజు కొన్నిసార్లు సంతోషంగా లేవడానికి ఉంటుంది, కొన్నిసార్లు నిరాశతో లేవడానికి ఉంటుంది. అందుకే ఉదయకాలంలోనే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే, దేవుని వాక్యం చదివితే నీ యొక్క నిరాశ అంతా తొలగిపోతుంది. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఉదయకాలంలో లేచి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే విశ్వాసం ఏమవుతుంది? పెరుగుతుంది. అంత సరే, నువ్వు ఉదయకాలంలో లేస్తే విశ్వాసము పెరుగుతుంది, నీ ఆత్మీయ శక్తి లభిస్తుంది. ఈ లోకమును జయించాలి అంటే, సాతాను పట్ల నువ్వు జయించాలి అంటే దేవుని వద్ద నువ్వేం పొందుకోవాలా? శక్తిని పొందుకోవాలా. ఆ శక్తిని, విశ్వాసమును పొందుకోవాలా. చూడండి, ఉదయకాలంలో లేచి దేవుని శక్తి పొందుకుంటే నువ్వు బలవంతుడవు అవుతావు, నువ్వు బలహీనుడు కావు. నువ్వు దేవునికి ప్రార్థన చేయకపోతే నువ్వు బలహీనుడవు, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు బలవంతుడవు. స్తోత్రం చెప్తారా? పక్కవారు చూసి చెప్పండి. ఉదయకాలంలో లేచి, ఉదయకాలంలో లేచి నువ్వు ప్రార్థిస్తే నువ్వు బలవంతుడవు. ఉదయకాలంలో నువ్వు ప్రార్థించకపోతే ఏమవుతాము అంటే, నీ శక్తి మీద ఆధారపడతావు, నీ ఆలోచన మీద ఆధారపడతావు, అంటే నీ చిత్తం, నీ ఇష్టం మీద ఆధారపడతావు. ఒక మాట చెప్పాలంటే, శరీరానుసారముగా, ఈ లోకానుసారముగా మనము జీవిస్తూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అతను బాగా వరాల చేత నింపబడి ఉన్నాడు, బాగా అద్భుతాల ఆశ్చర్యక్రియలు జరుగుతున్నాయి. కానీ ఆయన యొక్క నడవడిక సరిగా లేదు, పరిశుద్ధత సరిగా లేదు. అయితే ఒక దైవజనుడు డీజెస్ దినకరయ్య గారు దేవుణ్ణి అడిగిందంట, ప్రభువా అంత బాగుంది కానీ ఏంది అట్లుంది అని అడిగితే దేవుడు ఒక మాట అన్నాడంట, ఆయన నాతో వ్యక్తిగత సంబంధము, ఉదయకాలమున వ్యక్తిగత సంబంధము సరిగా నాతో లేదు. నీకెన్ని వరాలు ఉన్నా, ఎంత చక్కగా పాడినా, ఎంత టాలెంట్ ఉన్నా, నువ్వు దేవునితో వ్యక్తిగత సంబంధము లేకపోతే ఈ లోక టెంప్టేషన్ నుంచి మనము
రక్షింపబడలే. హల్లెలూయా. ఈ లోకమంతయు చీకటితో ఆవరించి ఉన్నది. నువ్వు ఉదయ కాలములో లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించి నువ్వు మొరపెట్టినప్పుడు దేవుని శక్తిని పొందుకుంటా. ఆ శక్తి నిన్ను పరిశుద్ధంగా పెడుతుంది. చాలామంది మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నామంటే, ఇందాక వచ్చేటప్పుడు చూసిన స్కేటింగ్ నేర్పిస్తున్నారు. అది చిన్న పిల్లోడు ఉన్నాడు ఒకడు. మా అక్క అంటుంది, ఇంత చిన్న పిల్లోడికి అవసరమా స్కేటింగ్? ఏవేవో ఇన్స్ట్రుమెంట్స్, ఏవేవో ఆటలు నేర్పిస్తూ ఉన్నారు. మొదటిగా వానికి దేవుని భయము నేర్పిస్తే, భక్తి నేర్పిస్తే, ఆ వాక్యం చదవడం నేర్పిస్తే, ప్రార్థన చేయడం నేర్పిస్తే. చూడండి, ఈ మధ్య కాలంలో చిన్నోడు లేదు, పెద్దోడు లేడు, ఇంకా వృద్ధాప్య వయసు లేదు. సెల్ ఫోన్ చేతికి వచ్చినాక ఎక్కడ చూసినా కానీ మన శరీరాలను అపవిత్రపరుస్తూ ఉన్నాయి. కానీ నువ్వు ఉదయ కాలంలో లేచి ఒక స్టాండర్డ్గా నువ్వు దేవునితో వ్యక్తిగత సంబంధము నేను ప్రార్థన చేస్తా అంటే నువ్వు దేవుని దగ్గర నుంచి బలము పొందుకుంటావు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీరు ఒకటి పెట్టుకోవాలా. ఎంతోమందికి ఉదయకాలం లేవగానే ఛాయ్ తాగాల అలవాటు, ఎవరికి లేదా? హల్లెలూయా, స్తోత్రం. అందరికి ఇష్టం. మీరు ఈ రోజు నుంచి పెట్టుకోవాలి. సరే, ఈ అలవాటు ఉంది, కొంత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎంతమందికి పళ్ళు తోమే అలవాటు ఉంది? ఎంతమందికి పళ్ళు తోమే అలవాటు ఉంది? అందరికి పళ్ళు తోమడం మానుతామా? టిఫిన్ చేయడం మానుతామా? ఒకసారి టిఫిన్ చేయడం మానకపోతే ఏం చేస్తాము? మధ్యాహ్నమైనా తింటాం. మధ్యాహ్నం తినకపోతే రాత్రి తింటాం. రాత్రి తినకపోతే మధ్యరాత్రి తింటాం. తినక మానం. ఒక నిశ్చయించుకోవాలి. ఏందో తెలుసా? నేను ప్రార్థించకపోతే ఛాయ్ తాగా, నేను దేవుని వాక్యం చదవకపోతే, దేవుని సన్నిధిలో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా, 45 మినిట్స్ అయినా, ఒక గంట అయినా దేవుని సన్నిధిలో నేను మొరపెట్టకపోతే, ప్రార్థించకపోతే నేను ఛాయ్ తాగను, నేను ఉప్మా తినను, నేను దోశ తినను. నేను ఈరోజు మీరు దేవుని ఎదుట హల్లెలూయా స్తోత్రం చెప్తారా? చాలా ఏమేమి ఒక డిసిప్లిన్. చూడండి, ఒక పెద్ద క్రికెటర్ ఒక అతను అన్నాడు, ఏమన్నా అంటే, నాకు దేవుడు ఇచ్చిన టాలెంట్ ఇది, కానీ నేనంతా మా తల్లిదండ్రులు డిసిప్లిన్ నేర్పించారు, ఆ డిసిప్లిన్ వల్ల నేను ఇంత పెద్ద ప్లేయర్ అయినాను అంటున్నాడు. మనకి ఎన్ని వరాలు ఉన్నా సరే, వింటున్నారా, ఎన్ని వరాలు ఉన్నా, ఎన్ని తలాంతులు ఉన్నా, ఎంత పెద్ద వారు నీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, వింటున్నారా, మన జీవితంలో డిసిప్లిన్ అనేది లేకపోతే ఏది సాధించలేం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమందరం ఉదయకాలంలో లేచి దేవునికి మొరపెట్టి దేవుని యొక్క బలము పొందేదముగా, అది మామూలు బలం కాదు, నూతనమైన బలం. అందుకోసం నూతన బలం అనండి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు బలము పొందుకుంటున్నావు, రేపటి దినమైన ఉదయకాలంలో వచ్చి దేవునితో గడిపితే నూతనమైన బలం పొందుకుంటావు. హల్లెలూయా. అదే మంగళవారం ఉదయకాలంలో లేచి దేవుని మొరపెడితే నూతనమైన బలము పొందుకుంటాం. అందుకే అది ప్రార్థన అనేది భారము కాదు, ప్రార్థన అనేది ఇష్టముగా మారునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రార్థనలో ఉదయకాల ప్రార్థన మీరు ఎంజాయ్ చేయదురుగాక, సంతోషించదురుగాక. ఆ కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఉదయకాలంలో లేచి నువ్వు ప్రార్థించడం ద్వారా నీ మార్గములన్నిటినీ కూడా దేవునికి అప్పచెప్పుతున్నావు. చూడండి, సామెతలు 3వ అధ్యాయము, సామెతలు 3వ అధ్యాయము 5, 6. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఉదయాన్నే దేవుని చిత్తాన్ని అడిగిన వారివై, ఆయన నిన్ను అడిగితే ఆయన నిన్ను ఏం చేస్తావు? నిన్ను నడిపిస్తాడు. సరిగా నిర్ణయాలు తీసుకుంటావు.
హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? తప్పు మార్గముల నుండి నువ్వు కాపాడబడతావు. ఉదయకాలంలో లేస్తే నువ్వు దేవుని సన్నిధులకి ప్రార్థన చేస్తే తప్పు మార్గములను విడిచిపెట్టి సరైన మార్గంలో నువ్వు వెళుతావు. హల్లెలూయా. దేవుని అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని జ్ఞానములో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఏ జ్ఞానంలో నడిపిస్తాడు? అందుకే ఉదయకాలంలో లేచి మనం దేవునితో సావాసం చేయాల. కొంతమంది వెళ్ళేసి వస్తారు. ఈరోజు నీ డ్యూటీలో, స్కూల్లో, కాలేజీలో ఎట్లుందంటే కొంతమంది గుడ్ అంటారు, కొంతమంది బ్యాడ్ అంటారు. ప్రతిరోజు గుడ్ ఉంటుందా? కొంత రోజు బ్యాడ్ ఉంటుంది. బ్యాడ్ ఉంటే గుడ్ ఉండొచ్చు, రెండు మిక్స్ ఉండొచ్చు. కానీ నువ్వు ఉదయ కాలంలో లేచి దేవునికి మొరపెడితే నీ మార్గములన్నిటిలో ఆయన నీకు నడిపిస్తాడంట. వేరొక మార్గంలో నువ్వు వెళ్ళావు, దేవుడు నీకు జ్ఞానము కలుగజేస్తాడు. ఒక మాట చెప్పాలి అంటే నువ్వు ఉదయ కాలంలో లేచి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు వెళుతున్న స్థలములోనికి ఆయన ముందుగా వెళ్ళి మెట్టుగా ఉన్న స్థలములను సరళము చేస్తాడు. అంటే నువ్వు ఉదయకాలంలో లేచి మొదలు పెడితే చాలామంది ఏమంటే పొద్దున పోతే నేను సాయంకాలం చేసుకుంటా. కాదు కాదు కాదు, మొదటిది దేవునికి ఇవ్వాల్సిందే. మొదటి సమయం దేవునికి ఇవ్వాల్సిందే. మొదటి దశంభాగం దేవునికి ఏ విధంగా ఇస్తున్నామో అలాగనే మొదటి యొక్క ఆ ఫలాన్ని దేవునికి ఏ విధంగా ఇస్తున్నామో మొదటి సమయము దేవునికి ఇవ్వాల్సిందే. హల్లెలూయా. అలాగనే మొదటి సమయము సెల్ ఫోన్ పక్కకు పెట్టండి. సెల్ ఫోనే ఇప్పుడు మనకు ఏమైపోయింది. హల్లెలూయా. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అందరం హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్తారా? ఉదయకాలం లేచి ప్రేయర్ చేయాలా, స్కూలుకో కాలేజీకో మన పనికి వెళ్ళిపోవాలా, సాయంకాలం రావాలా, సాయంకాలం పక్కకు పెట్టేయాలి, సెల్ పక్కకు పెట్టేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు, దేవుని సన్నిధిని కొరకు నీకు ఇష్టమైనది పక్కకు పెట్టినావు అనుకో, ఆయన ఇష్టమైనది నీ జీవితంలో చేస్తాడు. ఒకసారి చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ జ్ఞానం ఇచ్చునుగాక. అంతేకాదు, ఉదయములా లేచి ప్రార్థిస్తే శోధల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఉదయంలో లేచి మనం ప్రార్థిస్తే ఈ చీకటి శక్తుల నుంచి దేవుడు విజయం ఇస్తాడు. ఉదయకాలంలో లేచి దేవుని సన్నిధిలో మొరపెడితే మనకు అడ్డుగా ఉన్న గోడలు, ఎరుకో కోటలు కూలిపోతాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు పెందలకడే లేచి, అందరం హల్లెలూయా చెప్తారా? పెందలకడే లేచి ఇంకా సూర్యుడు రాకముందుకే దేవుని సన్నిధిలో గడిపేవాడు. ఈరోజు మనందరికీ యేసుక్రీస్తు ప్రభు వలె మనందరం ఉదయకాలము లేచి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసేదముగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, కీర్తనలు 90:14. కీర్తనలు 90:14. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. నీవు ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక మాట చెప్పాలంటే సాతానుని జయిస్తావు, శోధనను ఎదుర్కొంటావు, పాపాన్ని జయిస్తావు. అందుకసరి పాపాన్ని జయిస్తావు అని దేవుడు నీకు నూతన బలం ఇచ్చినప్పుడు ఉదయకాలంలో లేచి నువ్వు ప్రార్థన చేయడం అలవాటు ఉంటే నీకు ఆ పాపాన్ని జయిస్తావు, ఈ లోక పాపాన్ని జయిస్తావు. ఆ విశ్వాసం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఉదయకాలంలో లేచి దేవునికి మొరపెడితే, ఉదయమునే నీ కృప చేత మమ్మను తృప్తిపరచుము. ఉదయకాలంలోనే దేవుని కృప చేత ఏమవుతుందంట? తృప్తి కలుగుతుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఉదయకాలంలోనే చూడండి, దేజేష్ దినకర్ గారు, మా తల్లిదండ్రులు కూడా మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మా నాన్నకు 73 సంవత్సరాలు. ఈరోజు కూడా 73 అంటే 83 కదా, 83. సారీ, హల్లెలూయా, 83.
ఈరోజు కూడా 4 గంటలకు లేచి, ఈరోజు కూడా మా అమ్మ ఉదయకాలంలో లేస్తా. హల్లెలూయా. ఈరోజు కూడా ఉదయకాలం లేచి వారు ప్రార్థన చేస్తారు. ఇంకా ఎవరైనా ఇక్కడ 83 ఏజ్ ఉందా? ఎంతమంది ఈరోజు అసలు 5 గంటలకు లేచిన చెప్పిన? ఈరోజు మనందరికీ ఛాలెంజ్. మనం ఏంటంటే రాత్రి తొందరగా నిద్రపోవట్లేదు, లేటుగా నిద్రపోతున్నాం. ఉదయకాలంలో లేవడానికి కష్టం అవుతుంది. నువ్వు ఉదయకాలంలో లేచి మొరపెట్టాల. డీజేఎస్ దినకరయ్య గారు ఆయన జాబ్లో, అంటే బ్యాంకులో జాబ్ చేసేవాడు. కానీ ప్రతిరోజు దేవుని సన్నిధితో నింపబడితే కానీ ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళేవాడు కాదంట. హల్లెలూయా. మనము దేవుడు నాలోనే ఉన్నాడు. ఏంది? దేవుడు నాలో ఉన్నాడు, నేనే దేవుని మందిరం, నేనెందుకు ఎక్కడ నాలోనే ఉంటాడని బయటికి వెళ్తా ఉన్నాం. అయ్యో, ఎంత అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? అట్లా కాదు. ఉదయముననే ఆయన కృపతో దేవుడు మనందరినీ తృప్తిపరచునుగాక. ఎప్పుడైతే నువ్వు ఉదయకాలం లేచి నువ్వు ప్రార్థిస్తావో నువ్వు సమాధానాన్ని పొందుతావు. నువ్వు ఉదయకాలంలో లేచి దేవునికి మొరపెడతావో చూడండి, దేవుని యొక్క ముఖకాంతి ప్రకాశము నువ్వు అనుభవిస్తావు. స్తోత్రం చెప్తారా? ఒక మాట చెప్పాలంటే ఉదయకాలంలో లేచి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఎప్పుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? మీకు తెలియకుండానే నీవు కావలసిన దాని దగ్గరికి వెళ్తావు. నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా దేవుడు నీకు దయచేస్తాడు. మొన్న దినమున కొద్దిసేపు బాగా ప్రార్థన చేసుకున్నాను. మా ఇంట్లో ఒక వస్తువు వెతుకుతున్నారు. వస్తువు అస్సలు దొరుకుతలే. అన్నీ తీసి అన్నీ పెట్టినా దొరకట్లే. నేను పోయినా, ఇట్లా చూసిన, ఒక చైర్ ఉంది, ఆ చైర్ దగ్గర ఉందన్న, నాకు తెలియదు, ఏం లేదు. ఆడ పోయినా అది చూస్తే అక్కడ లేదు. ఒక బ్యాగ్ ఉంది, చేయి పెట్టిన, ఎందుకంటే ఇక్కడ ఉంది అన్నది కదా బట్టి ఏదో చేయి పెట్టిన, చేయి తెస్తే ఆ బ్యాగ్లో చేయి పెడితే ఏది కావాలో అదే దొరికింది చేతికి. నేను చూపిన, మా అక్క అంటుంది, అరే నీకెటో తెలుసురా అంటే, నేను ఇప్పుడే వచ్చిన ప్రార్థనల నుంచి అని చెప్పిన. అయితే మా అక్కకు ఏదో చిన్న బ్యాగ్ పోయిందంట, అది ఎక్కడ ఉంది చెప్పమన్నది. హల్లెలూయా. అలా పెద్ద క్వశ్చన్. స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? నేనేమంటున్నా అంటే, నీవు ప్రార్థిస్తే నువ్వు ఏమైతే వెతుకుతున్నావో అది నీ వద్దకు వస్తా. హల్లెలూయా. మా నాన్న అప్పుడప్పుడు డబ్బులు అక్కడ ఇక్కడ పెడతాడు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు, కాలేజీలో ఇప్పుడు కూడా పెడతా ఉంటాడు. సో నాకు తెలియదు కానీ నాకు తెలియకుండా ఎక్కడ దాగబెట్టినా అక్కడికే నా చేతులు వెళ్తాయి. ఈ 2-3 రోజుల ముందు కూడా మా నాన్న మా అన్నతో మాట్లాడి, అరే వాడు ఏడ పెట్టినా అక్కడికే పోతారా, డబ్బుల దగ్గరకే పోతాడు తెలియకుండా. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? నేనేమంటున్నా అంటే, నువ్వు దేవుని సన్నిధితో ఉదయకాలంలో లేచి నువ్వు ఒక ఆల్టర్ కట్టాల్సిందే. ఒక ఏమంటారు, బలిపీఠం కట్టాల్సిందే. ఈరోజు మీ ఉదయకాల ప్రార్థన మీరు మర్చిపోయి ఉన్నారేమో. మొదటిలో నువ్వు బాగా చేసేవాడవేమో, ఇప్పుడు మిస్ అయిపోయినదేమో. దేవుడు మరలా మనని కట్టుతున్నాడు, మనని సరి చేస్తున్నాడు, చక్కదిద్దుతున్నాడు. ఉదయకాలంలో లేచి ప్రార్థించండి. ఉదయకాలం లేచి దేవునికి మొరపెట్టండి.
ఆయన కృపను పొందండి, ఆయన బలమును పొందండి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతనమైన బలమును పొంది వారి పక్షిరాజు వలె పైకెగరెదుతారు. ఆ రోజు నువ్వు సక్సెస్ చూస్తావు. చూడండి, పని చేసుకున్న వారు ఉదయకాలంలో లేచి గంటలని కాదని నువ్వు గడిపే కొద్ది సమయమైనా సరే నువ్వు చక్కగా గడుపు. ఒక పాట పాడినా 5 సార్లు అదేంటి వాచ్ను చూడొద్దు. నువ్వు గడిపేది ఒక అర్ధ గంట అయినా టోటలీ ఆయన మీద ఆనుకొని ప్రార్థిస్తా. నీకేం కావాలో దేవుని అడుగు, వాక్యం చదువు, హృదయం తెడిచి అడుగు. హల్లెలూయా. మీరందరూ రాబోయే దినాల్లో 2026లో ఈ 6 నెలల్లో ఈ యొక్క ఆదివారం రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. రెగ్యులర్గా ఉదయకాలంలో లేచి ప్రభు మిమ్మల్ని లేపునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు మందిరానికి వచ్చినారు కనుక మీరు నిద్రపోయినా కానీ దూత వచ్చి కొట్టి మిమ్మల్ని లేపి చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ముఖ్యంగా యవనస్తులు ఈ మధ్య పెద్దవారు కూడా లేట్ నిద్రపోతూ ఉన్నారు. మీరు ప్రార్థన కొరకైనా సరే మీరు తొందరగా నిద్రపోరు. ఉదయకాలం లేచి నేను ప్రార్థన చేయాలని చెప్పి మీరు మీ పిల్లలు ఏం చేయాలా? అందరం హల్లెలూయా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్తారా? 7 o'clock స్కూల్కి పోయేవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా చిన్న పిల్లలు 7 నుంచి పంపే వాళ్ళు ఉన్నారు. కానీ మందిరానికి రావడానికి కష్టమవుతుంది. హల్లెలూయా. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకోండి. ఈరోజు నువ్వు స్టార్టింగ్లో ఉదయకాలంలో లేచి ప్రార్థించేవాడు, వాక్యం చదివేవాడు, దేవుని సన్నిధిలో గడిపేవాడు. కానీ మన అలవాట్లు చేంజ్ అయిపోయినాయేమో. దానియేలు విషయాలు చూసినప్పుడు ఆయన సీక్రెట్ అయింది ప్రార్థన. ఆ ప్రార్థన ఆపుదామనుకుంది సాతాను, కానీ ఈయన పట్టించుకోలే. నీ యొక్క విజయము పొందకుండా అపవాది నీ ఉదయకాల ప్రార్థనను ఏం చేసింది? ఆపివేసింది. ఈరోజు నుంచి మరలా ప్రారంభమవునుగాక. అందుకు ప్రభువా నాకు ఆ శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా మనకు తెలుసు ఉదయకాలంలో ఇదివరకు చేసేవాడు, ఇప్పుడు చేయట్లే. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి అందరూ. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. నేను ఉదయమునే లేస్తాను, ఉదయంలోనే నేను కొనియాడుతాను. కొంతమందికి రాత్రి చేస్తా, పొద్దున్న చేస్తా. కాదు మధ్యాహ్నం చేస్తా అని పోస్ట్పోన్ చేసుకుంటున్నాం. కాదు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న ఉదయ కాలమునా లేవండి, నూతన బలము పొందండి, పక్షిరాజు వల్ల పైకి. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. కనీసం 1 గంట, దాని తర్వాత ఒక 45 నిమిషాలు, 1 గంట నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? పక్కవారితో నేను రేపటి నుంచి ఉదయకాలంలో లేచి సెకండ్ ఇచ్చి చెప్పండి. పక్కవారు సెకండ్ ఉదయకాలంలో లేచి నేను ఫోన్ ముట్టను. ఏం ముట్టుతాను? దేవుని పాదాలని తాకుతాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? నేను ఉదయకాలం లేవగానే దేవుని పాదాలని తాకుతాను. నేను ఉదయకాలం లేవగానే క్రీస్తు ముఖాన్ని నేను చూస్తాను. ఆమేన్. కొంతమందికి అలవాటు ఏంది, పొద్దున్న లేవగానే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కనిపించాలి. ఒకసారి ఏంది, ఇంట్లో వాళ్ళు ఇష్టమైన ముందుకు రామంటే ఇంటి ముందు దిష్టి బొమ్మ పెడతారు చూడు, అది పెట్టిరు. హల్లెలూయా, స్తోత్రం.
దేవుని సన్నిధి నిన్ను సంతోషపరుస్తుంది. దేవుని సన్నిధి నేను విజయంలోనికి నడిపిస్తుంది. దేవుని సన్నిధి చక్కటి మార్గంలో నడిపిస్తుంది. దేవుని సన్నిధి నీ హృదయం ఉప్పొంగేటట్టు చేస్తుంది. దేవుని సన్నిధి ఏం చేస్తుంది అంటే శత్రువులని మిత్రులుగా మార్చేస్తుంది. దేవుని సన్నిధి ఎన్నో కృపాక్షేమములు నిన్ను వెంట వచ్చునుగాక. పచ్చిగల చోట ఆయన నిన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. మంచి కాపరి. మనం చూడండి 145వ కీర్తన 18వ వచనం. ఆమేన్. మొరపెట్టిన వారందరికీ అందొకసారి నిజముగా మొరపెట్టిన వారందరికీ సమీపముగా, అందొకసారి సమీపముగా ఉన్నాడు అనండి. హల్లెలూయా. నిజముగా నీవు మొరపెడితే ఆయన నీకు సమీపముగా ఉంటాడు. కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఎన్నిసార్లు మొరపెట్టాలా, ఎన్ని రోజులు మొరపెట్టాలా? చిన్నప్పటి నుంచి మొరపెడుతూనే ఉన్నా, బాప్తిజం తీసుకున్నా మొరపెడుతున్నా, మొరపెడుతూనే ఉన్నా. ఎంతకాలము నేను ప్రార్థన చేయాలా? రోజు ప్రార్థన చేయాలా? చూడండి, ఎందుకు మొరపెట్టాలి అంటే, ఎందుకు రోజు మొరపెట్టాలి అంటే, చూడండి, ఒక వ్యక్తి ఒక స్లాబ్ వేసిండు. ఏం ఆశ వస్తుంది? ఒక ఇల్లు కట్టి స్లాబ్ వేసిండు. ఏం ఆశ వస్తుంది? అయ్యో చెప్పాలా, ఇంకొకటి వేయాలని వస్తుంది. వస్తుందా రాదా? ఎవరు ఏం చెప్పట్లేదు. అవునా కదా? తప్పక వస్తుంది. మానవునికి వయసు చిన్నప్పటి నుంచి పెద్దటి యవ్వన వయసులో వృద్ధాప్య వయసులో వరకు ఎప్పుడు ఏదో ఒక కోరిక వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక స్లాబ్ వన్ స్లాబ్ వేసిన తర్వాత ఇంకొక స్లాబ్ కావాలంటే దేవునికి ఏం చేయాలా? మొరపెట్టాలి. మీరు దేవుని దగ్గర నుంచి పొందుకున్న తర్వాత ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అవసరతలు వస్తూనే ఉంటాయి. మీరు స్కూల్లో చదివినప్పుడు, మీ చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు మీ మొర వేరే ఉంటుంది. ఆ వయసు దాటిన తర్వాత యవ్వన వయసులో మీ మొర వేరే ఉంటుంది. జాబ్ వచ్చిన తర్వాత మీ మొర వేరే ఉంటుంది. జాబు పని చేయించిన తర్వాత అప్పుడు నీ మొరపెట్టడం దేని విషయంలో ఉంటుందో అది వేరే ఉంటుంది. ఆ జాబు దగ్గరికి వివాహమైన తర్వాత మరల పిల్లలు, వాళ్ళ స్కూళ్ళు, మళ్ళా వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇగో ఎన్ని మారుతూనే ఉన్నాయి. దేవుని బిడ్డలు కూడా నీ ఆశ పెరుగుతుంది. ఇప్పుడు నీ జీతము ఇగో పలానా ఒక 40,000 వస్తున్నాయి. ఇంకా నువ్వేమనుకుంటావు? ఆ జీతం పెరగాలంటే నువ్వు ఎవరికి మొరపెట్టాలా? దేవునికి మొరపెట్టాలా. రోజు మొరపెట్టాలంటే రోజు మొరపెట్టాలా. మరి నీకు ఆశ పెరగట్లేదా? నీ కోరిక పెరగట్లేదా? నువ్వు సైకిల్ కొంటావు. సైకిల్ కొన్నాక ఏది ఆశ వస్తుంది? బండి కొనాలి. బండి కొంటే ఏ ఆశ వస్తుంది? కారు కొనాలి. కారు కొంటే ఏ ఆశ వస్తుంది? 7 సీటర్ కావాలి. 7 సీటర్ అంటే ఇంకేం ఆశ వస్తుంది? ఇంకా వేరే వస్తూనే ఉంటాయి. నీ ఆశ పెరుగుతుంటుంది, నీ కోరికలు పెరుగుతుంటుంది, నీ మొర కూడా పెరుగుతూనే ఉండాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఈరోజు రేపు ఎల్లుండి శ్రమలు కష్టాలు కూడా వేరు ఉంటాయి. పరిస్థితులు వేరు. చిన్నప్పుడు వెళుతున్న పరిస్థితులు వేరు. యవ్వన వయస్సులో పడుతున్న పోరాటాలు వేరు. ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంగా వెళుతున్న పరిస్థితులు వేరు వేరు. చూడండి, ఎండాకాలం ఎండ వస్తుంది, వానాకాలం వాన వస్తుంది. పరిస్థితులు మారుతున్నాయి. కాబట్టి ఎప్పుడు మొరపెడుతూనే ఉండాల. నిజముగా మొరపెట్టిన వారికి ఏమంట? సమీపముగా ఉంటాడు అంటున్నాడు.
హల్లెలూయా. కొంతమందికి ఎంతకాలం మొరపెట్టాలా? జీవిత కాలం అంత వరకు, నీ ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నువ్వేం చేయాలా? మొరపెడుతూనే ఉండాలా. ఎప్పుడు అమ్మ నాన్న నన్ను ఎప్పుడు ప్రార్థన చేయి అంటారు. సో సేవకుడు ఎప్పుడు, దైవజనులు ఎప్పుడు ప్రార్థన చేయి అంటారు. అయ్యో, నువ్వే పరిస్థితుల్లో వెళుతున్నావో ఆ పరిస్థితి విషయంలో నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు సమీపముగా ఉండి గొప్ప విజయం ఇస్తాడు. ఏదో ఎప్పుడో ఒక సంవత్సరానికి ఎప్పుడో 3 రోజులు ఉపవాసం ఉంటే సరిపోదు. ఏదో ఏమంటారు, కిసిమిసికి వచ్చి మరలా ఇంకొక దగ్గరకు ఒకసారి వచ్చి ఇంకొకసారి వస్తే సరిపోదు. హల్లెలూయా. ఎప్పుడో ఒకసారి నేను సోమవారము ప్రార్థిస్తే మళ్ళీ వచ్చే సోమవారానికి ప్రార్థిస్తా అంటే కుదరదు. రోజు మనం మొరపెట్టాలా, రోజు దేవుని సన్నిధిలో మొరపెట్టాలా. ఆయన చూడండి, యాకోబుతో ఒక మాట అంటున్నాడు. ఏమని అంటే, యెషయా 43వ అధ్యాయము, యెషయా 43:22. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసికితివా కదా. అదే అందొకసారి అందరు చదివే, నువ్వు చదువు, అందరం చదువుతాం. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు. ఇశ్రాయేలు, నన్ను గురించి నీవు విసికితివి కదా. హల్లెలూయా. నువ్వు నాకు మొరపెట్టట్లేదు అంటున్నాడు. నువ్వు నాకు ప్రార్థన చేయట్లేదు అంటున్నాడు. దేవుడు, విసిగిపోయినావా ఇశ్రాయేలు, విసిగిపోయి ఉన్నావా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఈరోజు నన్ను అడుగుతున్నాడు, మనని అడుగుతున్నాడు, నువ్వు మొరపెడుతున్నావా? హల్లెలూయా. దేవుడు కూడా ఆశిస్తున్నాడు, దేవుడు కూడా కోరుతున్నాడు. నా బిడ్డలు ఏం చేయాలా? మొరపెట్టాలని కోరుతున్నాడు. విసుకకుండా ప్రార్థన చేయాలా. రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? విసుకకుండా ప్రార్థన చేయమంటున్నాడు. పట్టుదలతో ప్రార్థన చేయమంటున్నాడు. నీ జీవిత కాలం అంతా మొరపెట్టాలా. యాకోబు, నువ్వు నాకు మొరపెట్టట్లేదు. దేవుని బిడ్డలారా, దేవునికి మొరపెట్టట్లేదు అంటే దేవుని సహాయం నువ్వు కోరట్లేదు, దేవుని శక్తికి నువ్వు పొందుకోవట్లేదు, దేవుని నడిపింపుకు నువ్వు కోరట్లేవు. ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు గనక మనము మొరపెట్టట్లేదు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, నువ్వు నాకు మొరపెడుతున్నావా? ఆయన మొరపెట్టినప్పుడు ఆయన నీకు సహాయము చేస్తాడు. ఆయన మొరపెట్టినప్పుడు ఆయన నీకు సమీపముగా ఉంటాడు. కొంతమందికి ప్రార్థన చేసి విసిగిపోయినవేమో. విసిగిపోతే మనం ఆ మొరపెట్టడము వదిలిపెట్టేస్తాముంటాం. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, మనందరితో మాట్లాడుతున్నారు. మొరపెడదాం దేవునికి. దేవుని దగ్గర ఉదయకాలంలో, మధ్యాహ్నమున, సాయంకాలములా ఆయన దగ్గర పాదాల దగ్గర మొరపెడదాం, ప్రార్థనలు చేద్దాం, ఆయన సహాయాన్ని కోరుదాం. హల్లెలూయా. కుటుంబముగా ప్రార్థించండి, వ్యక్తిగతంగా ప్రార్థించండి, దేవుని దగ్గర మొరపెట్టండి. నేను మొరపెడితే నీకు నేను ఉత్తరం ఇస్తా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం వెళ్తున్న, యాకోబు, నువ్వు నాకు మొరపెట్టట్లేదు, విసిగిపోయినవా? అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే కొన్నిసార్లు మనం మొరపెట్టామేమో కానీ పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీరేమవుతారు? శక్తిని పొందుకుంటా. చాలామంది ఏమనుకుంటామంటే పరిశుద్ధాత్మ పొందుకుంటే శక్తిని పొందుకుంటాం. శక్తిని పొందుకుంటాం. ఏ శక్తిని పొందుకుంటాం తెలుసా?
ప్రార్థన చేయాలన్న శక్తిని పొందుకుంటాం. అందరం హల్లెలూయా చెప్తారా? మొదటిగా నువ్వు ప్రార్థన చేసే శక్తిని పొందుకుంటావు. ప్రార్థన అనేది హార్డ్ లేబర్. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఆమేన్. ఆయన ఆత్మను పంపి ఉన్నాడు. ఎందుకు? ఆయనను మొర్రపెట్టడానికి. ఆయన మొర్రపెట్టడానికి ఆయన ఆత్మను పంపి ఉన్నాడు. మనం పరిశుద్ధాత్మ చేత ఎందుకు నింపబడి ఉన్నామంటే ఆయనను మొర్రపెట్టడానికి. అందుకు సార్ మొర్రపెట్టడానికి. హల్లెలూయా. ఆయన మొర్రపెట్టినప్పుడు ఆయన సమీపముగా ఉంటాడు అంటున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఎందుకు పొందుకున్నాము, ఎందుకు పొందుకోవాలి అంటే ఆయనను మొరపెట్టడానికి, ఏదేరా దేవునికి ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మీరందరూ ఇక్కడున్న వారందరూ పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడి ఆ పరిశుద్ధాత్మ మీలో ఉండి మొరపెట్టేదంట, ప్రార్థన చేయిస్తుందంట. అందుకే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఉన్నాడు, మొర్రపెట్టడానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో మనుషులకు ఏదైనా జరిగినా, పరిస్థితులు జరిగినా పరిశుద్ధాత్మ నీలో ఉండి ఏం చేస్తుంటుంది? వారి కొరకు ప్రార్థన చేస్తుంటుంది, మొర్ర పెడతా ఉంటుంది. నీ కొరకు మొర్ర పెడతా ఉంటుంది, నీ పిల్లల కొరకు మొర్ర పెడతా ఉంటుంది, నీ కుటుంబం కొరకు మొర్ర పెడతా ఉంటుంది, దేశం కొరకు మొర్ర పెడతా ఉంటుంది. ఈ లోకము కొన్న ప్రతి ఒక్కరి కొరకు ఏం చేస్తుంటుంది? కనిపెడతా ఉంటుంది, మొర్ర పెడతా ఉంటుంది, ప్రార్థన చేయించుంటుంది. ఆ వరము దేవుని బిడ్డలకు ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటావు. ఆ శక్తి ఏంటంటే చాలా ఉన్నాయి, వరాలు, కృపా వరాలు ఉన్నాయి. సాక్షిగా ఉంటావు. అందులో ఒకటి ఆ వరం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ ఆత్మ నిన్ను మొరపెట్టేటట్టు చేస్తుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పక్కవారు నిన్ను మొరపెట్టేటట్టు చేస్తుంది అని, నిన్ను ప్రార్థన చేసేటట్టు చేస్తుంది అని, నిన్ను నడిపిస్తుంది అని. హల్లెలూయా. నిన్ను ఒత్తిడి తెస్తుంది. నువ్వు ప్రార్థించు ప్రార్థించు ప్రార్థించు, వాక్యం చదువు చదువు అని నీ లోపల నుంచి ఏం చేస్తుంది? చదివిపిస్తుంది. ఒక పెద్ద 70 సంవత్సరాలు ఉంటాయి. ఆయన చనిపోయిన వారిని కూడా దేవుడు లేవనెత్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రైన్ దొరకకపోయినా, ఆ ఫుట్పాత్ అయినా సరే ఆయన ఎప్పుడు బైబిల్, అందరు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా అనుకున్నా కానీ దేవుడు చెప్తుంట బైబిల్ చదువు, బైబిల్ చదువు, బైబిల్ చదువు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నీలో నుండి మొరపెట్టేటట్టు చేస్తా. ఒక సాక్ష్యం విన్నాను. ఒక సిస్టరు రక్షణ పొందింది. వారి ఉమ్మడి కుటుంబం, ఆమె ఒక్కతే రక్షణ పొందింది. వారింటి వారికి తెలిసిపోయింది. ఆ ఇంట్లో ఉన్న బాబాయ్లు వారందరూ కలిసి ఈమెపై టార్గెట్ చేసినారు. కానీ ఆమె అంటే ప్రేమ. మనది ఏంటి, మనం ఏంటి ఏంటి అని చెప్పడం మొదలుపెట్టి ఉన్నారు. అయితే బైబిల్ లాగేసుకున్నారు, బైబిల్ చదవద్దని చెప్పినారు. ఇంకా ఆమె బాత్రూంలో చదవడం మొదలుపెట్టింది. ఈ బాత్రూంలో చదవడం కూడా వారికి తెలిసిపోయి వారు ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. వారి ఇంటి వాళ్ళు ఒక మాంత్రికుని ఇంటిలోని పిలుచుకొచ్చి, మా పాప ఇట్లా చేస్తుందని చెప్పడం జరిగింది. కానీ దానికంటే ముందు ఒక వారం నుంచి దేవుడు అతన్ని లేపి ప్రార్థన చెప్పి ప్రేమంటుందంట. లేచి ఎక్కువగా వాక్యము చదువు 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 చదువు,
ఓ ప్రార్థన చేయి అని ఊకే అంటుందా. అరే ఇప్పుడే చేసినా కదా, ఇప్పుడే మొరపెట్టినా కదా, ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందే మొరపెట్టినా కదా, అరే ఒక గంట ముందే నేను మొరపెట్టినా, ఒక గంట ముందే నేను వాక్యం చదివినా కదా, మరలా చదువు అని పరిశుద్ధాత్మ ఆమెను బలవంతం చేసింది, మొరపెట్టేటట్టు చేసింది. ఒక రాజు ఆ మాంత్రికుడు కూడా ఇంటికి వచ్చి అంత మాంత్రికలు చేస్తూ ఉన్నాడు. ఈమె డ్యూటీకి పోయి వచ్చింది. డ్యూటీకి పోయి వస్తే ఈ మాంత్రికుడు ఆమెను చూసినాడు, ఆమె ఈమెను చూసింది. అది చూసి లోపలికి వెళ్ళిపోయింది ఆమె. ఇక్కడ ఉన్న వ్యక్తి వారి ఇంటి వారికి చెప్పిర్రంట, ఇక్కడ నేను ఏ మంత్రం చేసినా పని చేయవు, నేను వెళ్ళిపోతా అని చెప్పి ఉప్పు కారం మిరపకాయ అన్నీ తీసుకొని వెళ్ళిపోయినట్టు. అయ్యో ఈ చప్పర్లు కూడా దేవునికి మహిమగా, చప్పర్లు కూడా దేవుని స్తుతిస్తా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తారా. నేనేమంటున్నా అంటే, నువ్వు మొరపెడితే ఆయన నీకు సమీపముగా ఉండి ఈ చీకటి శక్తులు, దురాత్మ క్రియలు, రూపింపబడిన ఏ ఆయుధాలు వర్తిల్లకుండా చేయించున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, ఆ మాంత్రికుడు కూడా వచ్చినాక స్తుత కథరా బాలా కథీరా అని ప్రార్థన చేస్తాం. ముందు ప్రార్థన చేయం. హల్లెలూయా, ముందు ప్రార్థన చేయం. అంతా అయిపోయినాక ఆ టైంకి వచ్చినప్పుడు ప్రార్థన చేసి, ప్రభువా నా మొర విన్నట్లేదు, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. దేవుడు అని అంటాడు, నేను ఎప్పుడు వినలేను అంటాడు. దానియేలు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. అందుకే ఆ సింహపులో వేసిన ఆ సింహము అతని కూడా ముట్టలే. నువ్వు అనుదినము రోజు దేవునితో సమయాన్ని ఉదయమున నువ్వు గడిపితే ఏ దుష్టుడు నిన్ను ముట్టడు. ఎందుకంటే ఆయన కృప, ఆయన వాత్సల్యము, కృపాక్షేమములు నీ వెంటనే వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్తారా. పరిశుద్ధాత్మ నీలోనికి ఎందుకు వచ్చిందంటే, మొరపెట్టడానికి వచ్చింది, ప్రార్థన చేయడానికి వచ్చింది, ఎడతెగక ప్రార్థించడానికి నీ ఆత్మ నీలోనికి వచ్చి విజ్ఞాపన చేయుచున్నది. హల్లెలూయా. చూడండి, మనకు తెలియదు ఏ విధంగా ప్రార్థన చేయాలో. మనం ప్రార్థిస్తామంటే ఉప్పు కారం ఇవే ప్రేయర్ చేస్తాం, బట్టలు ఇల్లు కారు ఇవే ప్రేయర్ చేస్తాం. పరిశుద్ధాత్మ నీకు ఎందుకు ఇచ్చాడంటే, మనము యుక్తంగా ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు. అందుకే బైబిల్ చెప్తుంది, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అట్టువలే మన ఆత్మ బలహీనతను చూసి, ఎవరు బలహీనతను చూసి, ఎవరు చూస్తున్నారు ఆ బలహీనత? అయ్యో చెప్పాలా, దేవుడే నీ బలహీనతను చూస్తున్నాడు. అందుకొకసారి పక్కవాడు, దేవుడు ఏం చూస్తున్నాడు? మనుషులు బలహీనతను చూసినారు ఏమంటారు? హల్లెలూయా చెప్పాలా. మనం చూస్తాం, ఇట్లా చూస్తాం. ఏం చూస్తాం? వారిలో బలహీనతను చూస్తాం. బలహీనతను చూసి ఏం చేస్తాం? లోపలేమో సంతోషం, కానీ అయ్యో ఇంతటి కష్టం ఎవరికి రావద్దంటాం, కానీ లోపల మాత్రం మంచి పని. హల్లెలూయా. లోపల మాత్రం జై జైలు అంటాం, బయట మాత్రం హల్లెలూయా మొరపెడతాం. పరిశుద్ధాత్మ నీ బలహీనతను చూస్తున్నాడు, నా బలహీనతను. అందుకొకసారి, పరిశుద్ధాత్మ నా బలహీనతను చూస్తున్నాడు. స్తోత్రం చెప్తారా. నీ బలాన్ని చూడట్లే, నీ బలహీనతను చూస్తున్నాడు. నీ దేవుడు నీ బలహీనతను చూస్తున్నాడు. నీ బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. అందుకని నా బలహీనతను చూసి నా దేవుడు పరిశుద్ధాత్మ నాకు సహాయము చేయుచున్నాడు. ఏమనగా మనము యుక్తముగా ప్రార్థన ఏ విధంగా చేయాలో మనకు తెలియదు గనక, ఉచ్చరింప సక్కముగా నీ ములుగులతో ఆ ఆత్మనే మన పక్షముగా ఏం చేయుచున్నాడు?
విజ్ఞాపన చేయుచున్నాడు. అందుకని విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. మన బలహీనతలు తెలుసు. అందే ఆ ఆత్మనే మనలో ఉండి ఉచ్చరింపసక్కము గాని ములుగులతో ఏం చేస్తుందంట? ప్రార్థన చేయుచుంది, విజ్ఞాపన చేయుచున్నది. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? మనం ప్రార్థించినామనుకో వేరు, కానీ ఆత్మ నీలో నువ్వు ఉచ్చరింపజప్పగా అని ములుగులతో, అన్య భాషలతో ఆత్మే నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఏం చేస్తుందంట? విజ్ఞాపన చేయించున్నది. ఎవరి బలహీనతను చూసి, మన బలహీనతను చూసి దేవునికి ఏం చేస్తుంది? మొర్రపెడతాం. అందుకే ఉదయకాలంలో లేచి కొద్దిసేపు అన్య భాషల్లో మాట్లాడు. నీ కొరకు ఆ ఉచ్చరింపసక్కని ములుగులతో పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పని కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరు విజ్ఞాపన చేయుచున్నాడు? ఆత్మ నీలో ఉండి విజ్ఞాపన చేయుచున్నాడు. ఇది నమ్మలేని నిజము. హల్లెలూయా. ఇది అన్య భాషలతో మాట్లాడడము, ఇది సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్. అన్య భాషల్లో ప్రార్థించడము, ఇది దేవదూతల భాష. పరిశుద్ధాత్మ నీలో ఉండి నీ బలహీనతను చూసి, నీ విషయంలో, నీ కుటుంబ విషయాల్లో, రాబోయే విషయాల్లో ఉచ్చరింపసక్కము కాని ములుగులతో విజ్ఞాపన చేయుచున్నాడు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, 1 కొరింథీయులు 14:18, అందొకసారి, నేను మీ అందరికంటే ఎక్కువగా ఎవరు అంటలేడు చూడు. ఎవరు అంటారు ఈ మాట? పౌలు భక్తుడు అంటున్నాడు. అందొకసారి పౌలు అనండి. మీ ఇంట్లో ఉన్న పౌలు కాదు, ఇక్కడున్న పౌలు కాదు, బైబిల్లో ఉన్న పౌలు ఏమంటాడో, మీ అందరికంటే ఎక్కువగా నేను ఏం మాట్లాడుతా అంటున్నాడు? భాషలతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? అయ్యో దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు బిగ్గర హల్లెలూయా చెప్తారా? ఎవరు? పౌలు భక్తుడు కొత్త నిబంధన సగం రాసినాడు. ఒక ఆయన అంటాడు అన్య భాషలే లేవని. ఒక బుక్ కథ నువ్వు ఇస్తే నేను ఇది చదవను అంటే, మామూలుగా బుక్ ఏది క్రైస్తవ బుక్ ఇస్తే ఇది నేను చదవను. ఎందుకు చదివినంటే ఈయన భాషలతో మాట్లాడినాడు, ఆయన భాషలతో మాట్లాడే వ్యక్తుల యొక్క రాసిన పుస్తకాలు నేను చదవను అన్నాడు. అయితే ఆయన అన్నాడు, నువ్వు కొత్త నిబంధనల గ్రంథంలో పౌలు రాసిన పత్రికలంతా తీసేయి, ఇంకా నువ్వు చదువుకో అన్నాడు. అట్లెట్లా మాట్లాడుతావు? ఏం మాట్లాడుతున్నావు? ఇగో బైబిల్ ఏం చెప్తుంది? పౌలు మీ అందరికంటే ఎక్కువగా నేనేం చేస్తున్నాను? భాషలతో మాట్లాడుతున్నాను. ఇంకా చూసినట్లయితే నేను మనసుతో ప్రార్థిస్తాను, ఆత్మలో ప్రార్థిస్తాను, మనసుతో ప్రార్థిస్తాను అంటున్నాడు. మనసుతో అంటే నీ నోటి ద్వారా, నీ మదర్ టంగ్లో నువ్వు ప్రార్థన చేయిస్తావు. అన్య భాషలు అంటే పరలోకము, పరిశుద్ధాత్మ నీలో ఉండి నీ కొరకు ఉచ్చరింపసక్కము కాని ములుగులతో ఏం చేస్తూ ఉంటుంది? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, దేశం కొరకు విజ్ఞాపన చేయుచుంటుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, నేను మరీ ఎక్కువగా అంటున్నాడు, మీ అందరికంటే. ఎంత ధైర్యం ఉండాలో పౌలు భక్తుడికి ఈ మాట్లాడడానికి అంటారా? అంటే ఆయన ఎంతగా మాట్లాడేవాడో పౌలు భక్తుడు. మీ అందరికంటే ఎక్కువగా నేను అన్న భాషల్లో మాట్లాడుతాను, అన్న భాషల్లో ప్రార్థిస్తాను. ఐ ప్రే ఇన్ ద స్పిరిట్. ఆత్మ నాలో ఉండి ఉచ్చరింపసక్కము కాని ములుగులతో
ఆత్మని నా కొరకు, నా కుటుంబము కొరకు, దేశము కొరకు, సంఘము కొరకు ఏం చేస్తుంది? విజ్ఞాపన చేయుచున్నది. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మనకు తెలియదు యుక్తముగా ప్రార్థించాలి ఎట్లనో, మనకు తెలియదు ఏ విధంగా ప్రార్థించాలి. అందుకే పరిశుద్ధాత్మనికి ఇచ్చి ఉన్నాడు. దేవుని యొక్క శక్తిని పొందండి, ఆ ఆత్మని మీలో ఉండి మొరపెట్టుతుంది. దేవుడు ఈ కృప మీరందరూ పొందెదరుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, నువ్వు నీ ప్రార్థనకు మొర పెట్టుతున్నావు, నీ ప్రార్థన మొర ఆలకించి ఉన్నాడని ఎట్లా తెలుస్తుంది? మొరపెట్టినప్పుడు, నిజముగా మొరపెట్టినప్పుడు ఏమంట? సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉండి ఏం చేస్తాడో తెలుసా? చూడండి, 116 కీర్తన. నేను చెప్పేది మీ అందరికి అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. థ్యాంక్ యూ. మొదటి నుంచి చదువు. ఆమేన్. నీకు సమీపముగా ఉండి ఏం చేస్తున్నాడు? నువ్వు అంటావు, నా మొర నా దేవుడు నా ప్రార్థన ఆలకించున్నాడు, నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. స్తోత్రం. నీ ప్రార్థనలు వింటే ఏం చేస్తావు? నువ్వు ప్రేమిస్తావు. యేసయ్యను ప్రేమించేవారు హల్లెలూయా చెప్పండి. కొంతమంది చెప్పట్లే, నిజంగానా? అందరూ యేసయ్య ప్రేమించాడు. యేసయ్యా, నా ప్రార్థనలు నా విజ్ఞాపనలు నువ్వు వింటున్నావు, జవాబిచ్చుతున్నావు, అందుకే నేను నీకు ప్రార్థన చేయించున్నా. హల్లెలూయా. నీ విన్నపాలు దేవుని ప్రార్థన ఆలకించినప్పుడు నీకు సమీపముగా ఉన్నాడని తెలితే నీ ప్రార్థనలు వింటూ ఉంటాడు, నువ్వు ప్రేమిస్తూ ఉంటావు. దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వచ్చినావు. హల్లెలూయా. మనమందరం అంటున్నాం, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమించడంలో కాంపిటీషన్ పెడితే ఆయన ప్రేమకు ఎవ్వరు ఇక్కడ సాటి ఎవరు లేరు. ఒకసారి ఆయన ప్రేమను బట్టి చప్పట్లు కూడా దేవుని స్తుతించారు. ఆయన వాత్సల్యమును బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి. వావ్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన నాకు చెవియొగ్గెను. అదొకసారి, నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టేదాను. అందుకే అందరం మొరపెట్టేదము గాక. మానేసినవేమో మరల మొరపెడదాం. ఆమేన్. ఏందంట? ఇవన్నిట్లో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంట? విడిపించి ఉన్నాడు, మొరపెట్టి ఉన్నాడు. చూడండి, మన జీవిత ప్రయాణంలో ఇవన్నీ వస్తాయి. ఏమేమి వస్తాయి చూడండి. మరణ బంధములో నన్ను చుట్టుకొనినను, ఈ బంధాలు వస్తాయి నా ప్రయాణంలో. అందుకే దేవుని మొరపెట్టాల. పాతాళపు వేదన నన్ను పట్టుకొనినను. ఒక్కొక్కసారి పాతాళంలో నుంచి వేదన అంతా నేనేం చేస్తుంది? పట్టుకుంటుంది. శ్రమయు దుఃఖము నాకు కలిగినను. యెహోవా నామమున, దేవుని నామములో నేను పునపెడితే నా ప్రార్థనలన్నీ ఆలకించి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఈ చీకటి శక్తులు దేవుని బిడ్డకు ఎదురు పడతా ఉంటాయి. అందుకే నువ్వు మొరపెట్టాలా. ఎందుకంటే నువ్వు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులో నీకు వచ్చినావు. నీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. నువ్వు పరలోకంలో చేరబడతావు. నువ్వు తండ్రితో ఉంటావు, యేసయ్యతో ఉంటావు, యేసయ్యతో కలుస్తావు, పరలోకంలో సంతోషిస్తావు, ఆనందిస్తావు. అది నిత్య జీవము పొందుతావు. జీవ కిరీటం నువ్వు పొందుకుంటావు. పరలోకంలో ఆరాధన చేస్తూ ఉంటావు. వానికి ఇష్టం లేదు. ఒకసారి బెన్హిన్ గారు చెప్పాడు, ఎప్పుడైతే నువ్వు మోకాలు ఉండి ప్రార్థిస్తావో సాతాను గజ 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 వణుకుతుందంట. పక్క వార్త, నువ్వు మోకరించి ప్రార్థిస్తే
ముఖ్యంగా యవనస్తులు, ఇక్కడ ఉన్న యవనస్తులు అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయ్యో కొంతమంది యవనంగా ఉండగానే హల్లెలూయా చెప్తలే. వృద్ధార్పంలో ఉన్నవారు హల్లెలూయా చెప్పండి. అయ్యో మీరు కాదంటీ. ఆంటీ ఇప్పుడు కూడా వారికి మోకాళ్ళ నొప్పులు ఉన్నా కానీ నాకు తెలిసి ఇప్పుడు కూడా మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు చేస్తుంటారో తెలియదు, చేయట్లేదు. కానీ ఒక 5 years బ్యాక్ చూసినప్పుడు ఆంటీ మోకాళ్ళ నుండి ప్రేయర్ చేస్తూ ఉంది. చూసి మన ఫ్రైడే ఒకసారి నేను చూసినప్పుడు. హల్లెలూయా. మొన్న వారి ఇంటికి వెళ్ళి నేను ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఒక 35-40 సంవత్సరాలు వారు అయోధ్యలో ఉంటారు ఆంటీ వారు. ఇప్పుడే అడవిలాగా ఉంటుంది అది, అప్పుడు ఇంకా అడవిలాగా ఉంది. ఉదయకాలంలో 4 గంటలకు లేచి మోకాల మీద ఉండి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు కాలకు కొంచెం మెత్తగా ఉందంట. ఏం మెత్తగా? కొంచెం మెత్తగా ఉందంట. కానీ ప్రార్థన మాలలే. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ కాలు తీస్తే మంచి చిన్న పాప, ఒక పాప. అయ్యో హల్లెలూయా. ఆంటీ అప్పుడే వాగ్దానం నెరవేర్చి పాములను తేళ్లను ఏం చేస్తారు? తొక్కుతారంటే ఆంటీకి తెలియదు. చూడండి, మనకు ప్రార్థనలలో ఉంటే మోకాళ్ళ ప్రార్థన, యవనస్తులారా మీరు మోకాళ్ళ ప్రార్థన చేస్తే ఇదిగో మీరు కాలచింద పాములను తేళ్లను తొక్కెదరుగాక. చప్పలు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? క్వాలిటీ టైం. తల్లిదండ్రులు మీ యవనస్తులను, మీ పిల్లలు తప్పక వారు ప్రార్థన చేయకపోతే మీ పాకెట్ మనీ ఇవ్వకండి. హల్లెలూయా. 13-14 సంవత్సరాలు అయిన తర్వాత వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే మీ చేతుల నుంచి డబ్బులు ఇవ్వకండి. అబ్బా ఏమో నన్ను కొట్టేటట్టున్నారు. హల్లెలూయా. ఒక నేర్పియాల. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పాకెట్ మనీ ఎక్కువ ఇవ్వండి. స్తోత్రం. దాని గురించైనా వారు దేవుడి సన్నిధిలో గడుపుతారు. దాని గురించైనా అందరం హల్లెలూయా. ఊరికే నేను అంటున్నాను, మనం ఏ విధంగా దేవుని ప్రేమించడం దేవుడు మన తల్లిదండ్రులు నేర్పించారో మనము వారిని దేవుని ప్రేమించే విధంగా దేవుడే ప్రేమలో వాడు పడేదరుగాక. స్తోత్రం చెప్తారు. ఏ ప్రేమలో? యేసయ్య ప్రేమలో పడేదరుగా. ఒకసారి చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? ఎప్పుడు వరకు మొరపెట్టాలా? జీవితకాలం అంతా మొరపెట్టాలి. ప్రార్థన 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 ప్రార్థన. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థనే. పొద్దున లేచి ప్రార్థన. చూడండి, ఉదయకాలంలో లేచి మీరు మొరపెట్టండి. ఈ డిసెంబర్ లోపల దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. లెక్కలేని అద్భుత ఆశ్చర్యకర్యలు చేయనుగాక. నూతనమైన మార్గములు తెరవబడునుగాక. ఆమేన్. ఈ చెప్పబడిన వాక్యం అంతా మీ హృదయంలో నాటబడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. 2 ఇందాక లేఖనములు చెప్తుంది, దేవుని సన్నిధి సర్వలోకనాథుని సన్నిధి పర్వతములు మైనము వలె కరిగిపోతున్నాయంట. 2 చేతులెత్తి ఓన్లీ దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రాలు చెప్పండి. మీ పర్వతం లాంటి అప్పు, పర్వతం లాంటి రిపోర్టు, ఏ రోగమైనా సరే, ఏది ఏమైనా సరే దేవుని సన్నిధిలో కొండ కాదు, ఏదో పర్వతములు అంటున్నాడు. ఆ పర్వతము లాంటి కష్టము, బాధ అన్నీ కూడా దేవుని సన్నిధిలో హిమము వలె కరిగిపోతాయి. అందరు దేవుని స్తుతించండి. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం తండ్రి. ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. యేసునికి స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, ఇప్పుడే విడుదల కలుగునుగాక, ఇప్పుడే ఆ కంతిని కరిగిపోనుగాక. వైద్యములు అందరూ ఆశ్చర్యపోయేదురుగాక. ఎస్ లార్డ్, నువ్వు చేస్తున్న కార్యములు, చేసిన కార్యములు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు చేయబోతున్న
కార్యములు బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను తలగా పెడతాడు అంటున్నాడు. నేను మిమ్మల్ని తలగా పెడతా అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను విర్రగొట్టి ఉన్నాను. ఎందుకనగా నువ్వు ఆ గారంద కారపు లోయలో నేను తీసుకువెళ్ళినాను. ఎందుకనగా నేను మిమ్మల్ని తలగా పెడతాను. నేను మిమ్మల్ని తలగా పెట్టబోతున్నాను. ఓ దేవుడు చెప్తున్నాడు, మీరు రాజులు యాజకులై ఉన్నాడని దేవుడు లేఖనములో చెప్తున్నది. ఈరోజు ఏలియా ఏ విధంగా ఇశ్రాయేలు యొక్క బలిపీఠములు సరిచేసి ఉన్నాడో, ఈరోజు దేవుడు మన బలిపీఠము, ప్రార్థన బలిపీఠము సరిచేయుచున్నాడు. ఉదయకాలం యొక్క ప్రార్థన బలిపీఠము సరిచేయుచున్నాడు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా, ఈ సంఘమంతయు కూడా ప్రభువా మేము మేలుకొని ప్రార్థించదము గాక, ఉదయకాలంలో లేచి మేము కనిపెట్టదము గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఈ రోజు నుంచి తండ్రి వీరు నూతనమైన బలము పొందేదరుగాక, పక్షి రాజు వలె పైకి ఎగిరెదరుగాక, సొమ్మసిల్లక అలిసిపోక వారు పరిగెత్తదరుగాక అని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువానికి వందనాలు. ఏ రోగం ఉన్నా సరే తండ్రి, ఏ చీకటి ఉన్నా ప్రభా, ఏ దురాత్మ ఉన్నా కానీ యేసు నామములో శరీరం విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఇన్ జీసస్ నేమ్. ఆ తలలో నుంచి, ఆ కంట్లో నుంచి, ఆ చెవు నొప్పి నుంచి, ఆ గొంతు నొప్పి నుంచి, కడుపులో నుంచి, మోకాలలో నుంచి, శరీరంలో నుంచి యేసు నామంలో సాతానా పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి బలహీనత నిశ్చయముగా నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత, ఇప్పుడే స్వస్థత విడుదల కలుగుడుగా కానీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, ప్రతి ఒక్కరిని ముట్టుతున్నందుకు వందనాలు, ప్రతి ఒక్కరిని ముట్టుతున్నందుకు వందనాలు. ప్రభువానికి స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. ముట్టండి, ముట్టండి. మంచి గోధుమలతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. కొండ తేనెతో మీరు తృప్తిపరచబడదరుగాక, మీరు విస్తరింపబడదరుగాక, మీరు ఫలించెదరుగాక, దేవునితో సావాసము చేసేదరుగాక, దేవునితో అంటబడదరుగాక, మీరు చేయి పని ఆశీర్వదింపబడరుగాక. ఓ మల్టిప్లికేషన్ జరుగునుగాక. మీ అప్పు అంతా కరిగిపోతా ఉన్నది. అప్పు ఇచ్చే విధంగా దేవుడు చేయనుగాక. ఓ పచ్చిగల చోట దేవుడు మిమ్మల్ని పరుండ చేయనుగాక. థ్యాంక్ యూ ఫాదర్. యేసు రాజా నీకు స్తోత్రం, స్తోత్రం. దేవుడు మిమ్మల్ని చేయి పట్టి మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఏ భయమైతే మీలో ఏలుతున్నదో, పిరికి గల ఆత్మ ఇవ్వలేదు, ధైర్యము గల నిబ్బరంగా దేవుడు మనకు ధైర్యము గల ఆత్మ ఇచ్చి ఉన్నాడు. ఆ ఆత్మ, పిరికి గల ఆత్మ, సందేహము కలిగిన ఆ ఆత్మ యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏదో అయిపోతుంది నా జీవితం, ఏదో అయిపోతుంది నా కుటుంబం అనేది లేదు. నీ కుటుంబము, నీ జీవితము యేసయ్య చేతుల్లో ఉన్నది, యేసయ్య చేతిలో ఉంది. అందుకని నా జీవితము, నా కుటుంబము, నా పిల్లలు, మేమందరము, నేను నా ఇంటి వారందరము యెహోవాని సేవించుచున్నాము. మేము యేసయ్య చేతుల్లో ఉన్నాం. ఆయన బలమైన హస్తము కింద ఉన్నాం. ఆయన రెక్కల చాటున ఆయన మమ్మల్ని భద్రపరిచి ఉన్నాడు. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరం ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించాలి. అందరం కూడా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ ఫాదర్. దేవుని కృతజ్ఞత. దేవుడు ఒక హృదయాన్ని చూపిస్తున్నాడు, ఒక హార్ట్ చూపిస్తున్నాడు. ఆ కొవ్వులో ఆ కొలెస్ట్రాల్ అంతా దేవుడు తీసివేస్తున్నాడు. హార్ట్లో పెయిన్ ఉంది, ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హార్ట్ ఇప్పుడే నార్మల్గా ఫంక్షన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫాదర్. స్వస్థతలు జరుగుతున్నాయి, విడుదల జరుగుతున్నాయి. ఓ దేవునికి ఘనత ఇవ్వబోతున్నాడు, మహిమ ఇవ్వబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు. మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగు నడిపించునుగాక. ఆమె. యేసు రక్తమే యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.